ప్రతిపాడు శ్రీ స్వయంభూ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర నిన్న కుంభాభిషేకం జరిగిందండి. అక్టోబర్ 1న చూడండి ఎంతమంది కన్నెపిల్లలు వచ్చారో. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెళ్లి కాని పిల్లల వరకు అందరూ నీళ్ళు పోస్తారండి అమ్మవారికి. కాలువ వరకు వెళ్తారు అమ్మవారిని తీసుకుని మేళతాళాలతో. అమ్మవారి వెనకాలే అందరూ వెళ్తారు. అమ్మవారితో పాటు మునికి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తారండి బిందెలతో. ఆ బిందెలతో తెచ్చిన నీళ్ళనే అమ్మవారి పైన పోస్తారు. పైన స్వయంభూ అమ్మవారు ఉంటారండి 2వ అంతస్తులో. కుంభాభిషేకానికి వచ్చిన ఆడపిల్లలు ఏం తెచ్చుకోవాలంటే ఒక బిందెకి పసుపు రాసేసి బొట్టు పెట్టి వేపాకులు కడతారండి. ఒక కొబ్బరికాయ తెచ్చుకోవాలి. 20 రూపీస్ కట్టి పేరు రాయిపించుకోవాలి. ఆ 20 రూపీస్ దేనికంటే గోత్రనామాలు చదువుతారు. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుందండి కుంభాభిషేకం. చాలా బాగా జరిగింది ఈ ఇయర్ కూడా. కుంభాభిషేకం చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న సమారాధన పెడతారండి. ప్రతి ఇయర్ రోజుకొక ప్రోగ్రామ్ అని చెప్పాను కదా మీకు. ఈ ఇయర్ ఏంటంటే భజనలు ఎక్కువ చేయించారు. శ్రీనివాస కళ్యాణం జరిగిందండి. అది కూడా సెప్టెంబర్ 30న. నేను ఆ రోజు అప్లోడ్ చేయలేకపోయాను, కుదరలేదు. చాలా బాగా చేశారు. అసలు చెప్పలేనమాట మాటల్లో, అంత బాగా చేశారు. శ్రీనివాస కళ్యాణాన్ని 3 years నుంచి చేస్తున్నారండి. కాకపోతే ఈ ఇయర్ ఇంకా బాగా చేశారు. ఆ గ్రూప్ నేమ్ కూడా నేను చెప్తాను. నా ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఈ గుడి గురించి ఉంటుంది, అమ్మవారి గురించి కూడా ఉంటుంది. నా ఇన్స్టా అకౌంట్ నా లాంగ్ వీడియోస్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో. శ్రీనివాస్ కళ్యాణం ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇన్స్టాలో. మీరు ప్రతి ఒక్కటి చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మాటల్లో చెప్పలేము, చూస్తే కానీ వాళ్ళు ఎంత బాగా చేశారనేది మీకు అర్థం అవ్వదు చెప్పినా కూడా. శ్రీ ముల్లాంబిక భజన మండలి అండి, ముద్దాపురం అండి వెళ్తే తణుకు మండలం. ఎవరైనా కాంటాక్ట్ అవ్వతారేమో చేయించుకునే వాళ్ళు, వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు కదా అని మీకు చెప్తున్నాను. ఈవినింగ్ 6కి స్టార్ట్ చేశారండి. 12 అయిపోయింది అయ్యేసరికి. ఈ కళ్యాణం చేయించుకునే వాళ్ళు ముందుగానే పేర్లు ఇస్తారండి. పూజా సామాగ్రి తెచ్చుకుంటే చాలు, మొత్తం వాళ్ళే చేసేస్తారు. మనం ఏమి చేయక్కర్లేదు. కొన్ని ప్రసాదాలు తెచ్చేకునే వాళ్ళు తెచ్చుకుంటారు, లేకపోతే అక్కర్లేదు. స్వీట్స్ కూడా తెచ్చుకుంటారండి. ఎందుకంటే మనుషుల పిల్లల జరుగుతుంది, ఇది కూడా అంతే. ఈ ఇయర్ వీళ్ళైతే చేయించుకున్నారండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు, విడుదల ఇస్తారు, పద్మావతి దేవుని తీసుకొస్తారు, వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తారు. మంగళ స్నానాలతో మొదలవుతుందండి. శుభలేఖిస్తారు, రోలు కొడతారు, విడుదల ఇస్తారు, పెళ్లికొచ్చిన వాళ్ళు కానుకలు ఇస్తారు, వగైరా వగైరా. పెళ్లికి ఏదైతే చేసుకుంటామో అన్నీ జరిగాయి అనమాట. ఏది వదలకుండా అంత బాగా చేశారండి. కళ్యాణం చేయించిన వాళ్ళే చూడ్డానికి వచ్చిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి కూడా టిఫిన్స్ ఏర్పాటు చేశారండి. నా ఇన్స్టా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇంకా మీరు చూడాలి అనుకుంటే అందులో చూడొచ్చు. నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్